లాంగ్ జంప్ని ఈ యొక్క తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు ఒక ఆంధ్ర అధికారి శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తిగత కక్షతో తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో తెలంగాణ విద్యార్థులు ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో 4 మీటర్లు పెంచాడు. దేశంలో ఎక్కడ లేదు. ఆర్మీలో కూడా 3.8 ఉంది. కానీ శ్రీనివాసరావు అయితే 4 మీటర్లు పెడితే కన్నా కోసదీసి విద్యార్థులు వాళ్ళ తరఫున కొట్లాడింది. ప్రభుత్వం నా పైన క్రిమినల్ కేసులు పెట్టింది. 14 పేపర్లు అమ్ముకున్నారు. గ్రూప్ వన్ తాకట్టు పెట్టారు. ఇతర దేశాలు వాళ్ళ పేపర్ ఇచ్చారు అని కొట్లాడింది. మొత్తంగా నిరుద్యోగుల యొక్క సిలబస్ ని గందరగోళంగా మార్చి 14 పేపర్లు అయినా అమ్ముకున్నారు. ఉద్యోగాలు మాకు వాయిదా వేసి ఈ ప్రభుత్వం పోయినాక కొత్త ప్రభుత్వంలో ఉద్యోగాలు రాసుకున్న వాయిదా ఉద్యమం చేస్తే టీఎస్పీసీ ముట్టడి చేస్తే నన్ను ఈ గవర్నమెంట్ గత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ నన్ను చెంచల్గూడలో బంధించినది. చెంచల్గూడ జైలు పంపింది. మీరు ఎప్పుడైనా ఒక జర్నలిస్టు జైలు వాడని చూశారా? ఒక అధ్యాపకుడు పాఠం చెప్పే పాఠకుడు ఎవరైనా జైలు వల్ల చూశారంటే ఎవరు పోలేదు. కానీ విద్యార్థుల తరపున నిలబడినందుకు నన్ను టీఆర్ఎస్ గవర్నమెంట్ జైలు పంపింది. నా పైన 10కి పైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. నెలలో 4 నుంచి 5 సార్లు కోర్టుల చుట్టే తిరుగుతా ఉన్నాను. అయినా కూడా నిరుద్యోగ జెండాని వదిలిపెట్టలేదు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టం చేసే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు కేవలం ఇంగ్లీష్ లోనే ఎగ్జామ్ పెడతామని నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది తప్పు, రాజ్యాంగ విరుద్ధం. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం చేస్తుందని సిటీ సెంటర్ లైబ్రరీలో నిలబడి నిరుద్యోగుల తరఫున మాట్లాడి టీఎస్పీసీ ముట్టడి చేస్తే గవర్నమెంట్ దిగొచ్చి గ్రామీణ ప్రాంత విద్య రాసుకునే విధంగా తెలుగు మీడియంలో రాసుకోవడానికి అవకాశం కల్పించింది. 10 ఏళ్ళుగా మీరు గ్రూప్ వన్ ఉద్యోగాలు వేయలేదు. అక్కడ మాకు ఏజ్ రిడక్షన్ కావాలా, పోలీస్ రిక్రూట్మెంట్ డిఎస్పీ ఉద్యోగాలు మాకు ఏజ్ పెంచాలని కొట్లాడి నా అకాడమీలో మీటింగ్ పెట్టి నిరుద్యోగులంతా లేఖ చేసి ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రభుత్వం 3 సంవత్సరాలు ఏజ్ రిడక్షన్ పెంచింది. ఎస్పీకి అంటే ఐపీఎస్ అని ఐటీకి ఎంత ఉంటుంది అంటే 165 మాత్రమే ఉంటుంది. కానీ గ్రూప్ వన్ ఉద్యోగాలు మన తెలంగాణ ప్రభుత్వంలో 167.6 పెడితే ఇది కరెక్ట్ కాదు. 160 సెంటీమీటర్లు కొట్లాడితే గవర్నమెంట్ దిగొచ్చి 160 సెంటీమీటర్లు తగ్గించింది. గ్రూప్ 2 ఉద్యమం, గ్రూప్ వన్ ఉద్యమం, కానిస్టేబుల్ ఉద్యమం మొన్న గత ప్రభుత్వం 9,210 ఉద్యోగాలు గుడ్ల ఉద్యోగాలు ఇస్తే 3,000 ఉద్యోగాలని గందరగోళంగా రిక్రూట్మెంట్ చేసి 3,000 ఉద్యోగాలు మిగిల్చుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళ తరఫున కొట్లాడాను. కోర్టులో కేసు వేసినాం. వాళ్ళ 3,000 ఉద్యోగాలు ఇస్తామని కోర్టు ద్వారా ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకుంది. రేపు ఎన్నికల కోడ్ అయిపోయాక ఆ 3,000 ఉద్యోగాలు ఇవ్వకపోతే మళ్ళీ ఉద్యమం చేసి అయినా ఆ గుడ్ల అభ్యర్థులకు న్యాయం చేస్తాము. జీవో నెంబర్ 46 పైన మళ్ళీ నిరాశ చేసి అయినా ఆ హక్కును మేము సాధించుకుంటాం. ఇలా ప్రతి ఉద్యమంలో నిరుద్యోగుల తరపున నిలబడినటువంటి వ్యక్తిని. అంతేకాకుండా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీకు పెండింగ్ లో ఉన్నటువంటి 3 డిఏలని మేము పదవిలోకి వచ్చిన తెల్లారే డిసెంబర్ 9 నాడు అధికారంలోకి వస్తే డిసెంబర్ 10 నాడు 3 డిఏలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు 4 నెలలు దాటింది. ఆ డిఏలో ఊసేలేదు. మరొక డిఏ వచ్చింది. ఇప్పుడు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ డిఏల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు. వాళ్ళకు ఐఆర్ ఏమని కొట్లాడుతున్నారు. ఐఆర్ ముందుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి హెల్త్ కార్డు ఇవ్వాలా. మీరు హాస్పిటల్లో జాయిన్ అయినాక బిల్లులు పెట్టినాక మీ తర్వాత బిల్లులు ఇస్తామని ఆ బిల్లుని పెండింగ్ పెట్టి 4 నెలలు 5 నెలలుగా మొత్తం తిప్పుకుంటూ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రతి ఎంప్లాయీకి కంపల్సరీగా హెల్త్ కార్డు ఇవ్వాలా. ఆ కార్డు పోయి ఆసుపత్రిలో ఇస్తే ట్రీట్మెంట్ జరగాల, డైరెక్ట్ గా ట్రీట్మెంట్ జరగాల. మన బిల్లులు పెట్టుడేంది, మనం అప్లై చేసుకోండి అని ఈ గందరగోళాలు మొత్తం కూడా దూరం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ రాష్ట్రంలో 6 లక్షల మంది విద్యార్థులు గురుకులాలలో చదువుకుంటున్నారు. 6 లక్షల మంది విద్యార్థులు గురుకులాలలో చదువుతున్నారు. కనీస సౌకర్యాలు, ఒక్క సొంత బిల్డింగ్ లేదు. పేరుకు మాత్రమే కాలేజీలు పెట్టారు. కానీ ఉపాధ్యాయులను టార్చర్ పెడుతున్నారు. 6 లక్షల మంది విద్యార్థుల పాఠం చెప్పి ఒక 10,000 మంది గురుకుల అధ్యాపకులు ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడైనా టీచర్ అనే వ్యక్తి కేవలం పాఠం మాత్రమే చెప్పాలా. కానీ గురుకులాలలో టీచర్ల చేత నైట్ వాచ్మెన్ గా డ్యూటీ చేపిస్తున్నారు, వార్డెన్లుగా డ్యూటీ చేపిస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు పాఠం మాత్రమే చెప్పాలా. కానీ మెను రాసుకొని దొండకాయని తేవాలా, బెండకాయని తేవాలా, ఆదివారం వస్తే ఎంత చికెన్ తేవాలా, ఈ పంచాయతీ ఉండిపోతున్నారు. టీచర్లు ఏమంటారంటే మేము 5ంటికి ఉంటే 7 పాఠం చెప్తాం, 2 గంటలు అదనంగా చెప్తాం, 3 గంటలు అదనంగా చెప్తాం. మా డ్యూటీ పాఠం చెప్పడం. కానీ మమ్మల్ని వార్డెన్లో వాడుకుంటున్నారు, వాచ్మెన్ లో వాడుకుంటారు, టాయిలెట్ క్లీన్ చేస్తారు, ఇన్ఛార్జ్ ఇస్తున్నారు, కరెంటు దగ్గర ఇన్ఛార్జ్
ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇదేమి గందరగోళం? గంటకు మెసేజ్ పెడతారు, అంటే మీటింగ్లు అంటారు. ఏ ఉపాధ్యాయులు కూడా పాఠం చెప్పకుండా గురుకులాలలో అధికారులను వేధింపులకు గురి చేస్తున్నారు. వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారు, టార్చర్ అనుభవిస్తున్నారు. కానీ వాళ్ళందరి తరపున అశోక్ సార్ నిలబడతాడు. ఎందుకంటే ప్రతి నిరుద్యోగ అంశం ప్రతి అనువనువున నాకు తెలుసు. ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో WP చేశాను, PhD చేశాను, అధ్యాపకుల పాఠం చెప్తున్నాను, ఉద్యమ పాఠం చెప్పాను, ఉద్యమాలు చేస్తున్నాను. ప్రతి అంశం పైన పిన్ని పైన అవగాహన నాకు ఉంది. కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్ళు మీరు ఉద్యమాలు చేశారు, మీకు అవగాహన ఉంది, అన్ని అంశాలపై మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కానీ మీరు ఎమ్మెల్సీలో పోటీ చేయకుండా వెనకపోతున్నారు. మీరు ఎందుకు వెనకపోతారు, నిలబడాల్సిందని చెప్పేసి వందల కొద్ది ఫోన్లు చేస్తే మన 27వ తారీఖు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను. విద్యార్థుల ఒత్తిడి మేరకు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను. ఇవాళ లైబ్రరీ రాగానే విద్యార్థులతో స్వాగతం పలికారు. మీరు ఒక్కరే ఉన్నారు సార్, ఇంకెవ్వరు లేరు. ఈ నిరుద్యోగ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి మీరు ఒక్కరే ఉన్నారు, ఏ ఒక్క వ్యక్తి కూడా లేరని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళకి అండగా నిలబడుతున్నా. రేపు గెలిచినా ఓడినా ఎన్నికలతో సంబంధం లేకుండా కంపల్సరీ వాళ్ళు అండకుండా. గమ్మత్ ఏంటంటే ఎమ్మెల్సీని ఒక రాజకీయ పదవిగా మార్చారు. ఎమ్మెల్సీని రాజకీయ పదవి కాదు. ఎందుకంటే ఓటింగ్ లో పార్టీల సింబల్స్ ఉండవు, వ్యక్తుల ఫోటోలు మాత్రమే ఉంటది. ఈ పార్టీలో సంబంధం లేదు, పార్టీని మద్దతు మాత్రం ప్రకటిస్తాయి. కానీ ఎమ్మెల్సీ అనే పదవిని రాజకీయ పదవిగా మార్చారు. రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు. ఒకప్పుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ మన నాగేశ్వరరావు సారు ఎమ్మెల్సీ గెలిచాడు. కానీ దాని తర్వాత రాజకీయ పదవిగా మార్చారు. పోయినసారి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 2